క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మనము కీర్తన గ్రంథము 100వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి దేవా, మరి మాకు తోడుగుండి సహాయం చేయమని, అనేక విషయాలు నేర్చుకుంటూ కూడా నీ కృపను తోడుగుంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాల సంఖ్య 5. అయితే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క 100వ కీర్తనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనకి పేరు ఏంటంటే స్తుత్యార్పణ కీర్తనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనాన్ని మనం గమనిస్తే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఇక్కడ సమస్త దేశములారా అనేటువంటి పదాన్ని వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అనేటువంటి మాట అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక తెగకు సంబంధించినటువంటి వ్యక్తో, లేకపోతే ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు అనేటువంటి విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. 6వ వచనంలో మనం గమనిస్తే, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నేను వెలుగును సృజించిన వాడననేటువంటి మాటని ఇక్కడ మనం యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం గమనించవచ్చు. అంటే నేనే అనేటువంటి వర్డ్ను అక్కడ వాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి నేనే అంటే ఇంకా వేరే వాళ్ళు లేరు. యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. సమస్త దేశములారా అంటే ప్రతి దేశానికి కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సంతోషంతో యెహోవాను సేవించుడి. దేవుని మనము సేవించేటప్పుడు సంతోషంగా ఉండాలి. ఏదో దుఃఖభరితంగానో లేకపోతే ఏదో బాధలోనూ ఉంటాను కాదు. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఎంత కఠినమైనటువంటి సమస్యల్లో మనం ఉన్నా, దేవుని మనం స్తుతించడం ద్వారా, దేవుని మనం గణపరచడం ద్వారా మనం ఎంతో బలాన్ని పొందుకుంటామనే విషయాన్ని మర్చిపోకూడదు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని పనిలో కూడా సంతోషంగా ఉండడం, పనిలో సహకరించడం, ఇలా చేయడం ద్వారా దేవుడు నీ విషయంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఉత్సాహంతో దేవుని సన్నిధికి రావాలి, ఆనందంతో దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే దేవుడు ఎంతో అద్భుతకరమైనటువంటి దేవుడు. మన సమస్యలని, మన కష్టాలని, మన ఇబ్బందులని, మన ఇరుకులన్నిటిని కూడా తీసివేసేటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా చూస్తాం. దేవుడే మనల్ని పుట్టించాడు. తల్లి గర్భములో రూపింపబడకముందే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం బట్టి తల్లి గర్భంలో నుంచి మనం సురక్షితంగా బయటకు వచ్చాం. తల్లి గర్భంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎముకలు తయారు కావటము, ఆ యొక్క ఉమ్మనీరులో పిల్లలు ఉండటము, ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. అలాంటి సిచ్యువేషన్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు
గొర్రెలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మేపేటువంటి గొర్రెలము మనము. గొర్రెలు అంటే సాధు గుణం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఆయన యొక్క గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అనేటువంటిది యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించవచ్చు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనిస్తాము. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అనేటువంటి వర్డ్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడి యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాతకి దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సంరక్షణ అనేటువంటిది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుడు అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. రైట్, ఆయన మనల్ని సృజించాడు. ఆయన యొక్క గొర్రెలం మనము. ఆయన మాటని మనం వినాలి. ఆయన మాట మనం వినడం ద్వారా, ఆయన మాటకు మనం లోబడి జీవించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను మనం పాటించడం ద్వారా మన జీవితాల్లో ఎంతో మేలు ఉపకారాలు మనం పొందుకుంటాము. రైట్, అయితే ఇక్కడ మనకి 4వ వచనంలో మనం గమనిస్తే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవాయే దేవుడని, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అనేటువంటి మాటని తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి, కీర్తనలతోటి దేవుణ్ణి గణపరచాలనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా దయాళుడు, ఆయన దయాగుణం కలిగినటువంటి వాడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన్ని మనం స్తుతించడం ద్వారా, ఆయన మనం గణపరచడం ద్వారా, ఆయన మనం హెచ్చించడం ద్వారా మన జీవితాల్లో గొప్ప మేలులను మనం పొందుకుంటాము. ఎందుకంటే మనకి కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను అనేటువంటి మాటని గమనిస్తాము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని స్తుతించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు. సముద్రం మీద నడిచినటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు.